హరి ఓం. ధృతరాష్ట్ర మహారాజు మరియు అతని మంత్రి సంజయుడి మధ్య జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత మొదలవుతుంది. ధృతరాష్ట్ర మహారాజు అంధుడైన కారణం చేత అతని మంత్రి సంజయుని యుద్ధ విశేషాలని యథాతథంగా చెప్పమంటాడు. వేద వ్యాసుని చేత దివ్యశక్తి పొందిన సంజయుడు కురుక్షేత్రంలో జరిగే అన్ని విషయాలను ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తాడు. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులైన ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో చేరి ఉన్న నా కుమారులు పాండుపుత్రులు ఏమి చేసిరి? సంజయుడు పలికెను, సైనిక వ్యూహాత్మంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని సమీపించి ఈ విధంగా పలికెను. దుర్యోధనుడు అన్నాడు, ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపదపుత్రుడు అయిన దృష్టద్యుమ్నుచే వ్యూహాత్మకంగా నిలబడిన పాండవులు ఈ మహాసైన్యాన్ని చూడండి. ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శౌభ్యుడు, పరాక్రమంతుడైన యదామాన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులు కలరు. వీరందరూ మహారథులు. ఓ బ్రాహ్మణోత్తమ గురువర్య, మన పక్షమున ఉన్న ప్రధాన యోధులు కూడా గమనించండి. మీ ఎరుకగైన మన సేనా నాయకుల గురించి తెలుపుచున్నాను. మీరును, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడవు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. ఇంకను పొక్కుమంది శూరులు, వీరులను మన సైన్యం నందు కలరు. వీరందరూ యుద్ధ విశారదులు. నా కొరకు తమ ప్రాణాలు నొడ్డి అయిన యుద్ధము చేయుటకు సిద్ధంగా నున్నారు. భీష్మ పితామహునిచే సురక్షితము అపరిమితముగా ఉన్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షించబడి పరిమితముగా ఉన్న ఈ పాండవ సైన్యమును జయించుటకు సులభం. కనుక మీరందరూ మీ మీ స్థానంలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించండి. అప్పుడు కురువృద్ధుడు, మహోన్నత మూల పురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలుగజేసెను. ఆ తర్వాత శంఖములు, డోళ్ళు, ఢంకాలు, బేరీలు మరియు కొమ్ము వాయిద్యాలు ఒక్కసారిగా మ్రోగినవి మరియు వాటినన్నింటినీ కలిసిన శబ్దం భయానకముగా ఉండెను. ఆ తరువాత పాండవ సైన్య మధ్యలో నుండి తెల్లని గుర్రములను పూంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చొని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్త శంఖమును పూరించిరి. అరవీర భయంకరుడైన భీముడు పౌండ్రము అని మహాశంఖమును పూరించెను. కుంతిపుత్రుడు రాజు అయిన యుధిష్ఠిరుడు అనంత విజయమును శంఖమును, నకుల సహాదేవులు సుఘోష మణిపుష్పకము అనే శంఖములను పూరించిరి. ఓ రాజా, కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, అజేయుడైన సాత్యకి, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు తమ తమ శంఖాలను వేరువేరుగా పూరించిరి. ఓ ధృతరాష్ట్ర, ఈ భీకరమైన శబ్దానికి భూమి ఆకాశములు దద్దరిల్లెను. అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను. ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనస్సుని తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, దయచేసి నా రథాన్ని 2 సైన్యాల మధ్యకు తీసుకువెళ్ళుము. ఈ మహాపోరాటంలో రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి. దుర్బుద్ధి గల ధృతరాష్ట్రుని పుత్రుణ్ణి సంతోషపెట్టడం కోసం అతని పక్షాన యుద్ధానికి వచ్చి ఉన్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది. సంజయుడు ఇలా అన్నాడు, ఓ ధృతరాష్ట్ర, అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ రథమును 2 సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను. అక్కడ 2 సైన్యములలో ఉన్న తన తల్లిదండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయాదులను, పుత్రులను, మిత్రులను, మేనల్లులను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూచెను. అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతిపుత్రుడు కారుణ్యభావంతో ఉప్పొంగిన వాడే తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను. అర్జునుడు ఇలా అన్నాడు, ఓ కృష్ణ, యుద్ధానికి బారులు తీరిన ఒకరినొకరు చంపుకోవటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోచున్నది. నా శరీరమంతా వణుకుచున్నది. నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. నా విల్లు గాంధీవం చేజారిపోతున్నది మరియు నా చర్మమంతా మండిపోచున్నది. నా మనసు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుచున్నది. ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణ,
అంతటా అశుభ శకునములే కనబడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను. ఓ కృష్ణ, నాకు విజయం కానీ రాజ్యం కానీ వాటి వల్లే వచ్చే సుఖం కానీ అక్కరలేదు. మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మనం ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ సుఖాల వల్ల కానీ ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది? గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావమరుదులు ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలు ధనాన్ని పణంగా పెట్టి మరి ఇక్కడ చేరి ఉన్నారు. ఓ మధుసూదన, నా మీద వారు దాడి చేసినా నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏమీ తృప్తి ఉండదు మనకు. ఓ జనార్దన, ధృతరాష్ట్ర పుత్రులను చంపి మనము ఎలా సంతోషంగా ఉండగలము? వారు దుర్మార్గులైనా వారికి సంహరిస్తే మనం పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవ, మన సొంత వారినే చంపుకొని మనం సుఖంగా ఎలా ఉండగలం? వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలో కానీ లేదా మిత్రులపై విశ్వాసఘాతకత్వం చేయటంలో కానీ వారి దోషం చూడటం లేదు. ఓ జనార్దన, మన వారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనం ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు? వంశనాశనం జరిగినప్పుడు ఈ వంశాచారాలన్నీ అంతరించిపోవును మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మ పరులగును. దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ, కుల స్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు. అవాంఛిత సంతానం పెరగడం వలన కులమునకు కులనాశము చేసిన వారికి కూడా నరకం ప్రాప్తించును. ఆ భ్రష్టు పట్టిన వంశీ పూర్వీకులు కూడా పతనమవుతారు. కుటుంబ ఆచారము నాశనము చేసి అవాంఛిత సంతానం పెంపొందించటానికి కారణమైన వారి దుష్టచేష్టల వలన అనేకానేక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములను నశించిపోవును. ఓ జనార్దన, కులాచరములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకంలోనే ఉంటారని నేను పండితుల నుండి విన్నాను. అయ్యో, ఎంత ఆశ్చర్యం! దారుణమైన పరిణామాలు కలగజేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము. రాజ్యసుఖములపై కాంక్షతో మన బంధువులను చంపటానికి సిద్ధపడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే అది దీనికంటే మేలే. సంజయుడు ఇలా పలికాడు. ఈ విధంగా పలికిన అర్జునుడు తీవ్ర శోకంతో తన బాణాలను ధనుస్సును పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు.